మిత్రులారా నమస్తే. నిన్న మనకి విడుదలైనటువంటి 13 స్థానాల ఉప ఎన్నికల ఫలితాల్లో అత్యంత ఆసక్తికరమైంది, అత్యంత ఆశ్చర్యకరమైంది, ఈ దేశానికి అత్యంత హితకరమైంది ఒక రిజల్ట్ ఉంది. అదే బద్రీనాథ్ రిజల్ట్. బద్రీనాథ్లో బీజేపీ ఎందుకు గెలవలేదు? దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. మణిక్కమ్ ఠాగూర్ అనే కాంగ్రెస్ ఎంపీ ఒక ట్వీట్ చేశాడండి నిన్న. అదేమిటంటే, హేట్ డిఫీటెడ్ అండ్ లవ్ వన్ ఇన్ అయోధ్య ఇన్ లోక్సభ, ఎగైన్ హేట్ డిఫీటెడ్ అండ్ లవ్ వన్ ఇన్ బద్రీనాథ్ టుడే. ద్వేషం ఓడిపోయి ప్రేమ గెలిచింది అయోధ్యలో లోక్సభ ఎన్నికల సందర్భంగా. తిరిగి ద్వేషం ఓడిపోయి ప్రేమ గెలిచింది బద్రీనాథ్లో ఈరోజు అని ఆయన చేసినటువంటి ట్వీట్. నేను కాదు, ఇదే సందేశం. మనం ఎప్పుడూ తల బాదుకుంటూ ఉంటాం, నెత్తినోరు బాదుకుంటూ ఉంటాం, గుండెలు బాదుకుంటూ ఉంటాం. అరే ఈ దేశాన్ని ఎటు తీసుకుపోతారు, ఏ అంత యుగాల వైపు నడిపిస్తారు, ఏ రాతి యుగాల వైపు నడిపిస్తారు, ఏ మతోన్మాదం వైపు నడిపిస్తారు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం, కల్లోల పడుతూ ఉంటాం, కలవర పడుతూ ఉంటాం, ఆందోళన పడుతూ ఉంటాం. కానీ ఈ దేశాన్ని ఎవరు తమకిష్టమైన దారిలో నడిపించలేరు. ఈ దేశం తనకిష్టమైన దారిలోనే నడుస్తుంది. అది ఎంత కష్టమైనా సరే, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే, తనకు కావలసిన దారిలోనే నడుస్తుంది, తన గమ్యం వైపే వెళుతుందని చెప్పి లాస్ట్ లోక్సభ ఎన్నికల్లో అయోధ్య రిజల్ట్ చెప్పింది. ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో, అంటే లోక్సభ ఎన్నికల తర్వాత జరిగినటువంటి మొదటి ఎన్నికలు కాబట్టి వీటికి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఈ ఉప ఎన్నికల్లో ఇప్పుడు బద్రీనాథ్ కూడా అదే సందేశం చెప్పింది. రాజేంద్ర సింగ్ భండారీ అనే అతను, చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, బద్రీనాథ్లో వాస్తవానికి బీజేపీ క్యాండిడేట్గా నిలబడినటువంటి వాడు రాజేంద్ర సింగ్ భండారీ. ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చాలా కాలంగా అక్కడ పోటీ చేస్తూ బద్రీనాథ్లో వస్తున్నాడు. 2012లో బంపర్ మెజారిటీతో గెలిచాడు బీజేపీ మీద. 17లో ఓడిపోయినా మళ్ళీ తిరిగి 22లో ఘనంగా అక్కడ విజయం సాధించాడు రాజేంద్ర సింగ్ భండారీ. కానీ అక్కడ అధికారంలో ఉన్నటువంటిది బీజేపీ కదా, అధికార బలం వాళ్ళకి ఉంది కదా. మరి ఏం భయపెట్టారో, ఏం ప్రలోభ పెట్టారో, మరి ఏం చేశారో తెలియదు. కానీ ఆయన ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీ నుంచి అటలాగా అధికార పార్టీ బీజేపీ గోదిలోకి వెళ్ళిపోయాడు. ఆ ఒడిలోకి, ఆ గోదిలోకి వెళ్ళిపోయాడు. సో తద్వారా ఖాళీ అయింది ఆ సీటు. ఆ సీటుకి జరిగినటువంటి ఎన్నిక చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది బీజేపీ. ఏమైనా సరే ఆ బద్రీనాథ్ని మనం కొట్టాలని చెప్పి. భారతదేశంలో ఉన్నటువంటి అతి గొప్ప పుణ్యక్షేత్రాల్లో ఒకటి అయినటువంటిది బద్రీనాథ్. హిందువులకు చాలా పరమ పావనమైనటువంటిది, పరమ పవిత్రమైనటువంటిది పుణ్యక్షేత్రం బద్రీనాథ్. అక్కడ మనం గెలిచి తీరాలి అనేటటువంటిది. ఎందుకంటే ఎన్నికల్లో అక్కడ ఓడించడం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ రాజేంద్ర సింగ్ భండారీ అనే అతన్ని ఓడించడం కష్టంగా ఉందని చెప్పి మొత్తానికి తమ వైపు లాక్కున్నారనమాట. సో ఆ స్థానానికి జరిగినటువంటి ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ తన అభ్యర్థిని గెలిపించుకోలేకపోయింది. 5,000 పైచిలుకు ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ గెలిచాడు. అతని పేరు లాఖ్పత్ సింగ్ బటోలా. గెలిచింది 5,000, 3,500 అని కాదు, ఓడిపోయింది. అంటే అయోధ్యలో మీరు ఏ రాజకీయాలైతే దశాబ్దాలుగా చేస్తూ వస్తున్నారో హిందుత్వ పాలిటిక్స్, అవి చల్లవు. జో రామ్కో లాయే హై హమ్ ఉన్కో లాయేంగే అని చెప్పి మీరు ఎంత ఊదరగొట్టినా, ఎన్ని బాకాలు ఊదినా, ఎంత ప్రచార ఆర్భాటాలు చేసినప్పటికీ కూడా ఉన్కో నహి లాయే. అంటే రామ మందిరం కట్టాము, శతాబ్దాలుగా ఎక్కడో తలదాచుకున్న రాముడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాం, అది ఇది అని ఎన్ని చెప్పినప్పటికీ కూడా అయోధ్యలో ప్రజలు బీజేపీని గెలిపించలేదు. అంటే నీ హిందుత్వ కార్డుని అక్కడ గెలిపించలేదు, నీ హిందుత్వ కార్డు అక్కడ పనిచేయలేదు. హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యమైనటువంటి రామాలయం ఉన్న చోట నీ హిందుత్వ కార్డు పనిచేయలేదు. ఇప్పుడు బద్రీనాథ్లో కూడా పనిచేయలేదు. అంటే ఈ దేశం ఏం చెప్తుందయ్యా అంటే, దిస్ ఈజ్ ప్లూరల్ స్టేట్.
ఇది బహుళ సంస్కృతుల, బహుళ సంప్రదాయాల, బహుళ మతాల, బహుళ భాషల దేశము. సిఎస్డిఎస్ లోకనీతి సర్వేలో లాస్ట్ లోక్సభ ఎన్నికల సందర్భంగా చేసినటువంటి సర్వేలో కూడా దాదాపు 80% మంది హిందువులు మాకు బహుళ మతాల, బహుళ సంప్రదాయాల, సంస్కృతుల దేశంగా ఉండటమే ఇష్టం అని చెప్పి వాళ్ళు తమ అభీష్టాన్ని వ్యక్తం చేశారట. అదే హిందూ యూత్లో అయితే 90% మంది ఫ్లోరల్ స్టేట్గా ఉండడమే, సంకీర్ణ దేశంగా ఉండడమే తమకు ఇష్టం అని చెప్పారు. సో ఇక ఎల్లకాలము ఈ రకమైనటువంటి మతపరమైనటువంటి రాజకీయాలు మీరు చెయ్యలేరు, చెయ్యకూడదు అని చెప్పి, చెయ్యరాదు అని చెప్పి లోక్సభలో ప్రజలు ఏ విధంగా తీర్పు చెప్పారో అదే విధమైనటువంటి తీర్పు మరో పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్లో కూడా ఈరోజు ప్రజలు చెప్పారు. అఫ్కోర్స్ చీల్చు కూల్చు అనేటటువంటి రాజకీయాలు పనిచేయవని చెప్పి హిమాచల్ ప్రదేశ్లో కూడా తేలిపోయింది. 3 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలని తమ వైపు లాక్కున్నప్పటికీ కూడా అక్కడ 2 ఇండిపెండెంట్ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 3 స్థానాలు బీజేపీ గెలిచినప్పటికీ కూడా పశ్చిమ బెంగాల్లో ఆ స్థానాల్లో ఒక్కటి కూడా నిలబెట్టుకోలేకపోయింది. సో ఇట్లాగా జేడీయూ స్థానం మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బీహార్లో ఒకటి, అది జేడీయూ సాధించలేకపోయింది. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి అక్కడ గెలుపొందడం జరిగింది. ఏది ఏమైనా ఎన్ని స్థానాలకు జరిగాయి, ఎన్ని స్థానాలు ఎవరు గెలిచారు? 10 స్థానాలు ఇండియా కూటమి గెలిచింది, 2 బీజేపీ గెలిచింది, 1 ఇండిపెండెంట్. కాబట్టి ఇది ఇండియా కూటమి విజయము లేదా ఎన్డీఏకి పరాభవం అది ఇది అని నేను ఇక్కడ చెప్పబోవటం లేదు. కానీ హిందుత్వ పాలిటిక్స్కి మాత్రం ఈ దేశ ప్రజలు, ఈ దేశంలో ముఖ్యంగా హిందూ ప్రజానీకం చెక్ పెడుతున్నారు. మాకు కావాల్సింది సమస్యల పరిష్కారం తప్ప, మాకు కావాల్సింది ప్రగతి, వికాసం, అభివృద్ధి తప్ప మతం కాదు, మత రాజకీయం కాదని ప్రజలు తేల్చి చెప్తున్నారని చెప్పి మొన్న అయోధ్యలో రుజువైంది. అలాగే ఇప్పుడు బద్రీనాథ్లో కూడా రుజువైంది. అది ఈ విషయాన్ని ఎవరు గ్రహించినా సరే ఈ దేశానికి కొద్దో గొప్ప మేలు చేయగలుగుతారు. ఇది గమనించకుండా గుడ్డిగా మళ్ళీ అదే మతపరమైనటువంటి రాజకీయాలు చేస్తే దెబ్బతింటారు ఎవరైనా సరే. ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోమని చెప్పి మరోసారి బద్రీనాథ్ ప్రజలు మనకి తెలియజెప్పినట్టుగా అయింది. మిత్రులారా, ఈ వీడియో నచ్చితే మీకు మిత్రులకు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.